ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసిన పనులు, సంక్షేమం, పనితీరు పట్ల ప్రజాభిప్రాయాన్ని నాయకులు సమీకరించారు. ప్రజల అభిప్రాయం తీసుకోవడంతో పాటు ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను ఇంటి గోడకు అంటించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వ పనితీరు, అలాగే సంక్షేమం, వరద విపత్తు సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పరిపాలన యంత్రాంగం చేసిన కృషి, వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాన్ని పార్టీ నాయకులు సమీకరించారు. తెనాలి పట్టణంలో 1-2 వార్డుల్లో ఇంటింటికి తిరిగి వారి నుంచి 100 రోజుల పరిపాలనపై అభిప్రాయాన్ని తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ 100 రోజుల్లో, ముఖ్యంగా వరద విపత్తుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న వయసును కూడా లెక్క చేయకుండా మంత్రులతో, అధికారులతో చేపట్టిన చర్యలు మెచ్చుకోవడంతో పాటు ప్రభుత్వ పరిపాలన ఈ విధంగా ఉండాలనే అభిప్రాయాన్ని, సంతోషాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. వరద విపత్తు నుంచి బయటపడేందుకు చేపట్టిన చర్యల పట్ల ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, నాయకులు కన్నిగంటి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్రరావు, కాకుమాన సత్యనారాయణ, రామ్మోహన్ రావు, వేమూరి గౌతమ్, ఈదర రాజమల్లు, 1వ, 2వ వార్డుల సచివాలయ అడ్మిన్లు ఆలపాటి నాగార్జున, చొప్పర మాధవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ 1-2 వార్డుల్లో ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల వారికి ఏర్పడిన లాభాలు కానీ, వాళ్ళకి వస్తున్న సంక్షేమాలు కానీ, ఈ రాష్ట్రం చెందుతున్న అభివృద్ధిని కానీ వారు చెబుతున్నారు. అది చెబుతుంటే పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. మనం నిన్న చూస్తున్నాం, మనకి వరదలు వచ్చిన సందర్భంలో మనకి 70 ఏళ్ళు దాటిన తర్వాత మన ఇంట్లో ఎవరిని బయటికి పంపించాం, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వారిని మంచి చెడు చూస్తాం. కానీ 74 సంవత్సరాలు దాటిన మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ నీళ్ళల్లో తిరగటం అయితేనేమి, బోట్ల మీద తిరగటం అయితేనేమి, ప్రొక్కలైన్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి చెడులు చూడటం అనేది అందరూ గమనిస్తున్నారు. ఈ 100 రోజులు ప్రభుత్వాన్ని చూసి ఇటువంటి నాయకుడే మనకు ఎల్లప్పుడూ ఉండాలి, ఇంతకుముందు చేసిన పొరపాట్లను కూడా మర్చిపోయి ఈ నాయకుడిని మనం వదలకూడదు, ఈ నాయకుడే కావాలని చెప్పేసి మొత్తం మూకమ్మడిగా చెబుతున్నారు. అది చాలా సంతోషం. ఈ పబ్లిక్లోకి వచ్చి వాళ్ళకి జరుగుతున్న సౌకర్యాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ 100 రోజుల పాలన ఎట్లా ఉందని చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని మేము పార్టీకి అందజేయాలని చెప్పి మేము వచ్చాము. మేము తిరిగినంత లెక్కలో అందరూ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇదే పరిపాలన కొనసాగాలి, ఈసారి కూడా బాబు గారే రావాలని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు.